హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇది నా న్యూ ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. 10 డేస్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఇది బ్లౌజ్ పీస్. నేను స్లీవ్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా బ్లౌజ్ అనేది లైనింగ్ క్లాత్ అలాగే పైవైపు క్లాత్ రెండు సపరేట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పైపింగ్ కోసం నేను ఇలా గోల్డ్ క్లాత్ యూస్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఒకే వెడల్పుతో మనకు ఎంత పైపింగ్ అయితే కావాలో అంత లెంత్ ఈ విధంగా కటింగ్ చేసుకోండి. చూడండి, 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది అంతే. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ పైపింగ్ని లోడింగ్ చేసుకోండి. అంటే మనం పైవైపు నుంచి పైపింగ్ అనేది పెడుతున్నప్పుడు కొద్దిగా వెడల్పు తీసుకోవాలి. క్లాత్ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం. నెక్ అయితే క్రాస్గా తీసుకోవాలి. ఇది స్లీవ్స్కి కాబట్టి స్ట్రైట్గా తీసుకున్నాం. మనం ఇన్విజిబుల్గా లోపలికి వెళ్తుంది కాబట్టి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకునే పని ఉండదు. ఖర్చులు అనేవి అస్సలు బయటికి కనబడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్ ఫినిషింగ్తో ఫుట్ అన్నది మనం పైపింగ్ అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ పక్కనే వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, స్లోగా చూపిస్తున్నాను. క్లియర్గా మీరు ఫుల్ స్క్రీన్తో చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది ప్రతి బ్లౌజెస్కి అడుగుతున్నారు. ఈ థ్రెడ్ పైపింగ్ ఒకటి క్లియర్గా నేర్చుకున్నారంటే, నీట్గా పెట్టడం నేర్చుకున్నారంటే మనం ఎటువంటి డిజైన్ బ్లౌజెస్కైనా ఇన్విజిబుల్గా కానీ పైవైపు నుంచి కానీ పెట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్తో పెట్టామంటే బ్లౌజ్ కన్నది నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ అన్నది క్లాత్ లోపలికి వెళ్ళేటట్టు పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ రావాలి. ఇది డబల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీగానే వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. డబల్ ఫుట్తోనే స్టిచ్ చేయొచ్చు. ఫస్ట్ టైం రాని వాళ్ళు సింగిల్ ఫుట్తోనే ట్రై చేయండి. వచ్చిన తర్వాత డబల్ ఫుట్తో కూడా స్టిచ్ చేయొచ్చు. ఇది ఫుట్స్ అన్నవి రెండు వైపులా వస్తాయి, ఎడమ వైపు అలాగే కుడి వైపు. మనకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఫుట్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే డబల్ ఫుట్తోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, మొత్తం ఎండింగ్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కుట్టు అన్నది పైపింగ్ పక్కన వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి. పైపింగ్ పైన అంటే థ్రెడ్ పైన కానీ ఇటు సైడ్ కానీ రాకోకుండా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఇది ఇలా వేసుకొని ఇది పై వైపు అంటే బ్లౌజ్ సీదా వైపు నుంచి ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టుకోండి. మనం లోడింగ్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని ఇందాక నేను ఏ విధంగా అయితే పైపింగ్ స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు ఫుల్ స్క్రీన్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇదే ప్రాసెస్ స్టిచ్చింగ్ చేశారంటే మనము ఎలాగైతే థ్రెడ్ పైపింగ్ లోడింగ్ చేసుకున్నామో అదే ప్రాసెస్తోనే మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, బ్లౌజ్కి ఈ క్లాత్ అనేది అతికించిన తర్వాత లైనింగ్ అనేది కింద వైపున వేసుకోవాలి. ఇందాక నేను స్టిచ్చింగ్ చేసుకున్నానే దాన్ని ఉల్టా అంటే లోపలి వైపుకి వచ్చేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే. పైపింగ్ అంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ పక్కన వచ్చేటట్టు స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. నేను వీడియో అయితే చాలా స్లోగానే చూపిస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే అర్థమవుతుంది. ఎన్నిసార్లు చూసినా కూడా అది కుట్టడం అయితే రాదు. మనం ట్రై చేయాలి. ఒకటి కాకుండా ఒక 2-3 సార్లు ట్రై చేసామంటే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, అలా ఎండింగ్ వరకు స్టిచ్ చేసి రివర్స్ చేశారంటే చూడండి ఎంత నీట్గా వచ్చింది. పైపింగ్ అనేది అటు సైడ్ కూడా మన ఖర్చులు అనేవి కనబడదు, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఒకసారి రఫ్ చేయండి. నైల్తో ఇలా రఫ్ చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. ఇప్పుడు దీనికి పైపింగ్కి అలాగే ఇక్కడ బార్డర్ ఉంటుంది కదా, మిడిల్లో స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోండి. స్టిచ్ అనేది అటువైపు రాకూడదు, ఇటువైపు రాకూడదు. ఈ విధంగా మొత్తం పైపింగ్ ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో ఆ లెంత్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. మనం ఫస్ట్ స్ట్రైట్గా లైన్ వేయడం క్లియర్గా వచ్చిందంటే
ఈ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడు లైన్స్ అనేది స్ట్రెయిట్‌గా వేయడం నేర్చుకుంటే, మనం ఇలాంటివన్నీ స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అన్నీ అతికించుకున్నారంటే మనకు స్లీవ్ అనేది రెడీ అవుతుంది. బ్యాక్ పార్ట్‌కి కూడా ఇదే విధంగా స్ట్రెయిట్ పీస్‌తో థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్‌కి ఒక్కటే మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి. నెక్ వీడియో అయితే నేను ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. క్రాస్‌గా ఎలా కటింగ్ చేసుకొని, అంటే లోడింగ్ పద్ధతిలో కాదు, నార్మల్‌గా పైపింగ్ ఎలా పెట్టుకోవచ్చు అనేది చూపించాను. ఇది రెండో స్లీవ్. రెండో స్లీవ్ కూడా సేమ్ అదే ప్రాసెస్‌లోనే ఇందాక ఎలాగైతే చూపించానో అదే ప్రాసెస్‌తోనే స్టిచ్చింగ్ చేసుకోండి. ఫాస్ట్‌గా కాకుండా కొద్దిగా స్లోగానే నేర్చుకోండి. వీడియోస్ అనేది కొద్దిగా స్లోగానే చూపిస్తున్నాను. మీరు ఛానల్‌ని చూస్తున్నట్టయితే ఈ వీడియోస్ అనేది మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో నాకు కూడా తెలుస్తుంది. చూడండి, అదే విధంగా ఈ స్లీవ్ కూడా రివర్స్‌లో వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న ట్రిక్ అయితే ఇదొక్కటే. దీన్ని ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకున్నారంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా క్లియర్‌గా వస్తుంది. మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా రివర్స్ చేశారంటే మనకు ఎక్కడ కూడా ఖర్చులు కనబడవు. ఇది నేను బ్లౌజ్ పీస్ పైన థ్రెడ్ పైపింగ్ అనేది అటాచ్ చేశాను. అదే డిజైన్ బ్లౌజెస్‌కి అయితే లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేసుకోవాలి. పాట్ నెక్ కానీ, మనం పలక మెడ అంటారు, స్క్వేర్ నెక్, స్టార్ నెక్, ఇటువంటి వాటికైతే మనం లైనింగ్ పైనే అతికించుకొని ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనది ముందు వీడియోస్‌లో చూపిస్తాను. మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే సపోర్ట్ చేశారంటే నేను అన్ని వీడియోస్ పక్కాగా ముందు వీడియోస్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్‌కి వ్యూస్ అయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి. లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. చాలా వరకు వీడియోస్ చేస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఇంతే అండి ఇవాల్టి వీడియో. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.